మిత్రులందరికీ నమస్కారం. నేను మిస్ సిఎస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా ఆసరా పెన్షన్లను, వృద్ధుల వితంతువుల పెన్షన్ను 4,000 రూపాయలకు, వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు వెంటనే పెంచాలని ఎంఆర్పిఎస్ మరియు విహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమాదిగ గారు ప్రభుత్వం పైన శంఖారావాన్ని పూరించడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డెడ్ లైన్ కూడా విధించడం అనేది జరిగింది. నిన్న హైదరాబాద్లో వివిధ వికలాంగుల సంఘాలతోటి మరియు ఇతర కుల సంఘాలతోటి ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిపోయినా కానీ ఇచ్చిన పెన్షన్ హామీని నిలబెట్టుకోవడం లేదని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసైనా కానీ రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవాలని, వెంటనే పెంచుతామన్నటువంటి పెన్షన్లను పెంచాలని ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జూలై 2వ తేదీ వరకు ఆయన టైం ఇవ్వడం అనేది జరిగింది. జూలై 2వ తేదీ లోపు ఈ పెన్షన్ల పెంపు పైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటనను చేయాలని ఆయన ముఖ్యమంత్రికి డెడ్ లైన్ను విధించడం అనేది జరిగింది. లేనట్లయితే జూలై 5వ తేదీన ఉద్యమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు మరియు వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు వీరందరితో కలిసి లక్షల మందితో ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరికను జారీ చేయడం అనేది జరిగింది. ఈ ఉద్యమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయాన్ని కూడా కోరుతామని ఆయన పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ అంతర్నేత్ర సబ్స్క్రైబర్లు అయినటువంటి వారందరికీ కూడా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, కృష్ణమాదిగ గారి పిలుపును అందుకొని మనము మన యొక్క జిల్లాల్లో కృష్ణమాదిగ గారు ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చినా కానీ మన పెన్షన్ల పెంపు కోసము ఆ కార్యక్రమాల్లో మనం విరివిగా పాల్గొందాము. రేవంత్ రెడ్డి గారి మెడలు వంచి మనకు ఇస్తానన్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ను, వికలాంగుల 6,000 రూపాయల పెన్షన్ను మనము పొందుదాం. ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ, కృష్ణమాదిగ నుంచి వచ్చినటువంటి అప్డేట్ అయినా కానీ, ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ అయినా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.